న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. అందుకు యోప్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానవుదునా అని గిలాదు పెద్దలను అడగగా చాలు చాలు చాలు. ఇక వాక్య భాగంలో ఒక యోప్తా అనేటువంటి ఒక వ్యక్తి కనపడ్డాడు. ఈ వ్యక్తి ఎవరు ఏమిటిని ఆలోచన చేస్తే మొదటి వచనంలో రాస్తూ వచ్చాడు, గిలాదు వాడైన యోప్తా పరాక్రము గల బలాఢ్యుడు. అతని యొక్క శక్తి గురించి మాట్లాడాడు. ఎలాంటి వాడంట? శక్తి గురించి మాట్లాడాడు. మనము కూడా పొలం పనులు చేస్తాం, లేకపోతే ఎవరి రంగాల్లో వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అరే బాగా బలంగా తొందరగా చురుకుగా చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారని అడిగారు అనుకోండి, ఫలానా వ్యక్తి చేస్తాడు వెళ్ళు అంటారు. అలాగనే మన బ్యాంక్ కానీ కొన్ని ఎంఆర్ ఆఫీసు కానీ కలెక్టర్ కానీ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరిని మనకు మంచిగా పని చేయగలిగిన వాళ్ళు, నీతి నిజాయితీ కలిగిన ఎవరు ఉన్నారంటే ఫలానా వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అంటారు. అంటే వారిలో ఘనమైనటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటాం. అలాగనే యోప్తా గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోప్తా గురించి పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాట ఏమిటి దేవుడు ఆలోచన చేస్తే, గిలాదు వాడైన యోప్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఎలాంటి వాడంట? పరాక్రమము గల బలాఢ్యుడు అంటే చాలా బలమైనటువంటి వ్యక్తి అంట. పరాక్రమం అంటే ఎవ్వరికి కూడా భయపడడు. యుద్ధంలోకి వెళ్తే తాడో పేడ అంటారు చూసారా, అలాంటి శక్తి కలిగినటువంటి వాడు, బలమైనటువంటి బలాఢ్యుడైనటువంటి వ్యక్తి. ఇతను తల్లిదండ్రులు ఎవరు అని ఆలోచన చేస్తే పక్కన మాట రాసి, అతడు వేసి కుమారుడు. ఎవరు కుమారుడు అంట? అతను బలమైనటువంటి వ్యక్తి, పరాక్రమము గల బలాఢ్యుడే అయ్యేటప్పటికి తల్లిదండ్రుల విషయంలోకి వచ్చేటప్పటికి ఎలాంటి వాడు అయ్యాడంటే వేసి కుమారుడు. ఎవరు కుమారుడు అంట? ఇక్కడ ఘనంగా ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలాగుంది చెప్పండి? చిన్న చూపుగా ఉందా లేదా? వేసుకు పుట్టాడా, వేసుకు కుమారుడా అంటే పరాక్రమం గల బలాఢ్యుడు అన్నట్టు ఘనంగా ఉంది. అమ్మో అంత గొప్పవాడు అన్నట్టుగా ఉంది. ఇక్కడ వేసు కుమారుడు అరే అన్నట్టుగా కీతాగా పోయినట్టు ఉంది. అయితే గిలాదు యోప్తాను కనేను రాశారు బైబిల్లో. గిలాదు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి వేసికి పుట్టినటువంటి కుమారుడే యోప్తా. ఈ యోప్తా ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఎలాంటి బలము కలిగిన వాడు, ఎలాంటి పరాక్రమం కలిగిన వాడు అంటే పరాక్రమము గల బలాఢ్యుడు. దేవుడు వ్రాయించాడు అతని గురించి. ఈ మొదటి వచనంలో ఉన్న విషయాన్ని మన కుటుంబాల్లో చూడగలిగితే చాలామంది కుటుంబాలు నేను గమనిస్తున్నాను. ఆ కుటుంబాల్లో ప్రభువుని నమ్ముకోరు చాలామంది తల్లిదండ్రులు. యేసుక్రీస్తు ప్రభువారి పేరన్న కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని కూడా తెలుసుకోరు. కానీ వాళ్ళ గర్భం ముందు పుట్టినటువంటి కుమారులు, వాళ్ళ గర్భం ముందు పుట్టినటువంటి కుమార్తెలు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించటము, నమ్ముకోవటము, ఆయనే సొంత రక్షకుడిగా ప్రకటించుకొని స్థిరపడి దేవుని కోసం బ్రతికి తల్లిదండ్రులు మార్చిన కుమారులు కుమార్తెలు చాలామంది ఉన్నారు బయట బైబిల్లో కూడా. కనుకనే నా జీవితంలో చూస్తే నా తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకోలే, నా తండ్రి నమ్ముకోలేదు, నా తల్లి కూడా నమ్ముకోలేదు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడని తెలిస్తే తెలియచ్చు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రభువు కాబట్టి. కానీ ఇలాగ ప్రార్థనకి వెళ్ళటము, చప్పట్లు కొట్టటము, ప్రభును స్తుతించటము, వాళ్ళ జీవితాలు జరిగిన సాక్ష్యాలు ప్రకటించుకోవటము, రక్షణ అనుభవాలు, మారు మనసు, పరలోక రాజ్యం ఉందని, ఈ భూమి మీద మరణించే ప్రతివాడు 2 రకాలు కలిగిన తీర్పులు ఉంటాయని, ఒకటి నిత్య అగ్నిలోకి అని, రెండోది ప్రభు సన్నిధానంలో అని, ఇవన్నీ కూడా నెమ్మది కలిగే స్థలం అని, నెమ్మది లేనటువంటి స్థలం అని, యాతనకరమైన స్థలం, ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళకు పుట్టినటువంటి కుమారుడు కుమార్తె అనగా నేను నా సహోదరి మట్టికి ఆ ప్రభు యొక్క సంకల్పం కృపను బట్టి మేము ప్రభువులో ఎదిగాం. ప్రభువులో ఎదగటమే కాకుండా ఆయన పని చేయటానికి దేవుడు గొప్ప కృపని నాకు చూపాడు. ఈ రోజున మీకు ఆయన గురించి 4 మాటలు చెప్పగలుగుతున్నానంటే కేవలం ఆయన చూపిన కృప. కనుక ఇక్కడ
గిలాదు వాడైన యోప్తా కూడా పరాక్రము గల బాలాజ్యుడు. ఎవరికి పుట్టాడంటే వేసు కుమారుడు అని రాశారు. గిలాదు యోప్తాను కనెనని రాశారు మొదటి వచనంలో. అంటే ఇక్కడ చదువుకున్నటువంటి భాగాలను కనుక మనం పరిశీలన చేస్తే యోప్తా బలమైన వాడే, మంచివాడే అయినప్పటికీ కూడా తన తల్లి విషయంలోకి వచ్చేటప్పటికి కొంచెం చిన్న చూపు చూసేటువంటి పరిస్థితులు అక్కడ కనపడుతున్నాయి. కొంచెం మనం ముందుకు వెళ్తే 2వ వచనం కానీ చదువుకుందాం. గిలాదు భార్య అతని కుమారులను కనగా వారు పెద్దవారి యోప్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మా తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది చాలండి. గిలాదు భార్య అతని కుమారులు కనగా వారు పెద్దవారై, ఎంతవారంట వాళ్ళు ఆస్తుల వివరణ తెలుసుకునే అంత వయస్సు. గమనించాలి విషయాన్ని. ఎప్పుడు తెలిసింది ఆస్తుల విలువ? 20 సంవత్సరాలు రావాలి కదా, ఆస్తి ఎంత, దాని విలువ ఎంత, హంగామా. అలాగనే గిలాదు భార్య అంటే ఈ వేసి కాకుండా అతనికి నిజమైన భార్య ఒక ఆమె ఉందో బహుశా, పెద్దల వివాహం చేసినటువంటి ఆమె కుమారులు కన్నదంట. వాళ్ళు పెరిగి పెద్దవారైన తర్వాత వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారంటే, యోప్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు. భేదాలు వచ్చినాయి, బిడ్డల మధ్య భేదాలు ఎవరు చెప్పారు? పిల్లలకి పెద్దోళ్ళే చెప్తారు. ఎవరు చెప్తారంట? పెద్దోళ్ళే నేర్పించేది. పలానోళ్ళు అలాంటి వాళ్ళరా, పలానోళ్ళు ఇలాంటి వాళ్ళరా అని చెప్పి పెద్దవారే పిల్లలకి నేర్పిస్తారు. కనుకనే వాళ్ళకి ఆ విధంగా అర్థమైపోయి ఏమంటూ ఉన్నారంటే, వాళ్ళతో మాట్లాడు యోప్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదన్నది, నీకు ఎలాంటి విషయాల్లో పాలు పంపులు లేవు, ఆస్తుల విషయాల్లో కూడా నీకు పాలు పంపులు లేవు, మేము పరిశుద్ధులము, మేము పవిత్రులము అన్నట్టుగా వాళ్ళు ప్రకటించుకుంటూ యోప్తాతో మాట్లాడారు. యోప్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశం నివసింపగా అల్లరి జనము యోప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండి రాశారు. అంటే గిలాదుకి వేశ్య ద్వారా పుట్టినవాడు యోప్తా, అలాగనే తన భార్య ద్వారా పుట్టిన వారు కుమారులు ఉన్నారు. వాళ్ళు యోప్తాని ఇబ్బంది పెట్టారు. ఏమని ఇబ్బంది పెట్టారు? నువ్వు వేసుకు పుట్టినవాడు. ఎవరంట? మీ తల్లి వేశ్య, ఆమె అన్య స్త్రీ అని నిత్యము అలాంటి మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది యోప్తాకు చెప్పండి? ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నప్పుడు ఒక ఆమె కుమారుణ్ణి అవమానపరుస్తున్నప్పుడు ఎలాగ సంతోషంగా ఉండగలడు? ఎలాగ ఆనందంగా నలుగురిలో తిరగలడు? అతను ఎక్కడికి పోయినా కూడా ఈ కుమారులు వాళ్ళమ్మ వేశ్య, ఆమె మంచిది కాదు, అన్య స్త్రీ అని చెబుతున్నప్పుడు ఎలాగ ఉండగలడు? ఎలాగ బ్రతకగలడు ఆ ప్రాంతంలో? ఇంకా నువ్వు స్వాస్థ్యమందు నీకు ఎలాంటి పాలు పంపులు లేవని వాళ్ళు ఫైట్ చేశారో ఏమో తెలియదు. కానీ యోప్తా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? టోబు అనేటువంటి దేశానికి, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఈయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయాడో కొంతమంది అల్లరిముఖ వచ్చి ఇతనితో కలిసి తిరగటము ప్రారంభించాడు. ఎందుకంటే ఇతర పరాక్రము గల బాలాజ్యుడు. ఎలాంటి వాడంట? పరాక్రము గల బాలాజ్యుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టతగా కలుగుతూ ఉంది. అయితే జరిగిన కొంతకాలమైన తర్వాత అంట అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి వచ్చారు. ఏమొచ్చారంట? అమ్మోనీయులు ఇశ్రాయేలు తోటి యుద్ధం చేయటానికి వచ్చారు. యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశంలో యోప్తాను రప్పించుటకు పోయారు. అంటే వీళ్ళు యుద్ధం చేస్తున్న సమయంలో వీళ్ళ దమ్ము చాలటం లేదు. ఎవరంట? ఈ గిలాదు వారైన ఇశ్రాయేలు ఉన్నటువంటి వారికి దమ్ము ధైర్యం చాలటం లేదు. వాళ్ళతో యుద్ధం చేసి నిలబడి వాళ్ళు వాడగొట్టి పడగొట్టేటువంటి శక్తి వీరిలో సరైన నాయకుడు లేడు. వెళ్ళగొట్టారు కానీ యోప్తాని, కానీ ఇతన్ని యుద్ధము చేసి విజయాన్ని సంపాదించుకునే దమ్ము ధైర్యము ఎవరిలో కూడా అక్కడ లేదు. అప్పుడు పెద్దలంతా కూర్చొని ఒక సమావేశం చేశారు. ఏం చేశారని అంటున్నారు లేదా? సమావేశం వేసుకొని ఏం చేశారంటే, అబ్బాయి ఇప్పుడు మనలో ఈ నిలబడి వీరు నేను ముందు నా కత్తి తీసుకొని పోయాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరూ లేరు. యోప్తా పరాక్రము గల బాలాజ్యుడు, మంచి యుద్ధవీరుడు, నైపుణ్యత కలిగిన వాడు, గుండె ధైర్యం కలిగిన వాడు. అలాంటి వాడు మనలో ఎవరు కూడా లేరు. ఆ రోజు ఏదో పంపించేశాము, ఈరోజు ఏదో బతిమలాడుకుని అతను తెచ్చుకుంటే మన ముందుంటాడు, అతను యుద్ధం చేస్తాడు, మనకు విజయాన్ని ఇస్తాడని చెప్పి పెద్దలంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని అతనితోటి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయి అతనితో ఏమైనా మాట్లాడుతూ వచ్చారని ఆలోచన చేస్తే, వెళ్ళిపోయి అతనితో మాట్లాడ, బాబు నువ్వు రావాలి, ఫలానా ప్రాంతం వారు వచ్చారు, వాళ్ళతోనే యుద్ధం చేయాలి, విజయం కలిగించాలి, నువ్వు రా అని చెప్పి పెద్దలు వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్తే సహోదరులతో రాడు కదా, వెళ్ళారు. వెళ్ళినప్పుడు 11వ వచనం చదువుకుందాం. కాబట్టి యోప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతను నియమించుకొనిది. అప్పుడు యోప్తా మిస్పాల యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించిన. 10వ వచనం నేను చదువుతాను. గిలాదు పెద్దలు నిత్యముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉన్నాడు అన్నాడు. అంటే ఏమడిగాడో తెలుసా? ఆయన అంటున్నాడు 9వ వచనం, యోప్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదులకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానుడు అవుదునా? ఎందుకంటే ప్రధానుడు కాదు కదా, మొదటగా వెళ్ళగొట్టేశారు కదా, ఇప్పుడు విజయం వచ్చింది. గమనించాలి విషయాన్ని, విజయం వచ్చింది. విజయం జైజెండా ఎగరేస్తాడు, అందరూ వాళ్ళ చేతి నుంచి విడిపించబడతారు. మళ్ళీ తరిమిపో, మాకు అవసరం లేదంటే అంటారా లేదా చెప్పండి? మానవుడి యొక్క విధానం ఎలా ఉందో అవసరం. నేను విన్నాను గత కాలంలో, అందితే జుట్టు అంటే అందకపోతే, ఇది లోకంలో చెప్పేటువంటి సామెత, అందితేనేమో జుట్టు, అందకపోతే కాళ్ళు అంటారు. అలాగనే యోప్తా విషయంలో జరిగిద్దనుకున్నాడేమో, కానీ మొదటగానే ఆయన మాట్లాడుతున్న యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధాన అవుదునా, ముఖ్యమైన వాడిని అవుతానని చెప్పినప్పుడు గిలాదు పెద్దలు నడగగా, గిలాదు పెద్దలు నిత్యముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. దేవునికి స్తోత్రం. నీవేది చెబితే అది చేస్తాం. విజయము కలిగినప్పుడు, శత్రువుల నుంచి విడిపించబడినప్పుడు, వాళ్ళని మీరు సంహరించినప్పుడు ఖచ్చితంగా నీ మాట వింటాను, ప్రధానుడు అవుతావు, మాకు ముఖ్యమైన వాడు అవుతావు అని చెప్పేసేసి మాట్లాడిన తర్వాత యెహోవా ఉభయుల మధ్య సాక్షిగా ఉండును గాక అని యోప్తాతో అని పెద్దలు అన్నారంట. నీకు మాకు మధ్య సాక్షి ఎవరో తెలుసా? ఎవరు? యెహోవా, దేవుడు అంటున్నారు. వీళ్ళు పెద్దలు దేవుణ్ణి నమ్మినటువంటి వారే, యోప్తా కూడా దేవుణ్ణి నమ్మినటువంటి వారే. కానీ యోప్తాని దేవుడు ఏమైనా రాయించాడు? పరాక్రమ గల బాలార్జుడు అని రాయించాడు. పెద్దల గురించి రాయించలా. అలాగనే గిలాదు తనకు భార్య కలిగిన కుమారుల గురించి రాయించలేదు, యోప్తా గురించే రాయించాడు దేవుడు. కనుక ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మన కుటుంబం ఎన్నిక లేనిది అయినప్పటికీ, మన తల్లిదండ్రులు ఎన్నిక లేని వారు అయినప్పటికీ, వారి జీవితం మంచిది కాకుండా ఉన్నప్పటికీ దేవుడు ఆ కుటుంబంలో నుంచి శక్తి కలిగిన వారు, భక్తి కలిగిన వారిని దేవుడు లేపుతాడు. కనుక యోప్తా దేవుని భయము భక్తి కలిగిన వాడు. ఎలాంటి వాడంట? యోప్తా దేవుని భయం ఉన్నవాడు. రెండోది దేవుని భక్తి కలిగినటువంటి వాడు యోప్తా అన్నమాట. అందుకని రాస్తూ వచ్చాడు కదా. 29వ వచనంలో చూద్దాం, చూడండి. యోప్తా మీదికి రాగా మనుష్యులు సంచరించుచు గిలాదు మిస్పేలు సంచరించి, చాలు చాలు చాలు, ఇక్కడ యుద్ధానికి రేగినటువంటి సందర్భాలు మనకి కనబడుతున్నాయి. అయితే 11వ వచనము కింద మనం చూడగలిగినప్పుడు ఏమంటూ ఉంటాడంటే, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడంటే, ఏం చేశాడంట ఉందలే చూడండి. యెహోవా సన్నిధిని తన సంగతంతియు వినిపించిన. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో ఎక్కడికి వెళ్ళాడు యోప్తా అంటే, ఎప్పుడైతే పెద్దలతో ఒక మాట అనుకున్న తర్వాత, నేను మీకు ప్రధాన అవుదునా అని అనుకున్న తర్వాత, నువ్వు అవుతావని చెప్పి మన ఉభయుల మధ్య దేవుడే సాక్షి అని వాళ్ళు ప్రకటించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడని ఆలోచన చేస్తే, మిస్పాల యెహోవా సన్నిధిని తన సంగతంతియు వినిపించెను. ఎవరి సంగతి అంట? యోప్తా సంగతంతు ఎవరికి వినిపించాడు? యెహోవా సన్నిధిని. అంటే ఒక విజయం కావాలంటే, ఒక సహాయం కావాలంటే, అలాంటి గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవాలంటే, శత్రులు హతమార్చాలంటే మానవుని సహాయం చాలదు. ఎవరి సహాయం అంట? మానవుని యొక్క సహాయం చాలదు. కనుక ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి.
దేవుడు తోడై ఉంటేనే మనం ఏదైనా చేయగలమని గడిచినటువంటి 9వ నెలలో మనం విన్నాం. యాకోబు విషయాలు చాలా స్పష్టత కలిగి మనం విన్నాం, దేవుడు అతనికి తోడై ఉన్నటువంటి విషయాల గురించి. ఈ రోజున యోప్తా గురించి ఆలోచన చేస్తున్నప్పుడు యుద్ధము చేయటానికి వెళ్ళేటువంటి విషయంలో పెద్దలతో ఒక మాట అనుకున్న తర్వాత, ఉభయుల మధ్య సాక్షిగా దేవుడని చెప్పుకున్న తర్వాత సరాసరి ఎక్కడికి వెళ్ళాడని ఆలోచన చేస్తే యెహోవా సన్నిధిని తన సంగతంతయు ఎవరికి వినిపించుంటాడు చెప్పాలి. ఇప్పుడు మీరు ఎవరికి వినిపిస్తారు? ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తారు కదా, ఎవరికి వినిపిస్తారు? పాస్టర్ గారికి వినపడాలని చేస్తారా? వినిపిస్తారా? పక్కన్న విశ్వాసులకు వినపడాలని వినిపిస్తారా? దేవునికే కదా. మరి యోప్తా ఎవరితో వినిపించుంటాడు? ఎవరికి చెప్పుంటాడు? దేవునికి చెప్పుకున్నాడయ్యా, ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి నా సహోదరులు నన్ను తరిమేశారని పారిపోయాను, టోబు దేశంలో ఉన్నాను, ఇప్పుడు వీళ్ళ మీదకి అమ్మోనీలు ఇచ్చారు యుద్ధ విషయంలో, అయితే వీళ్ళు నా దగ్గరకు తీసుకొచ్చావు, మళ్ళీ ఇక్కడ తీసుకొస్తావు, తలగానే ఉంచుతానన్నావు కదా, నువ్వు ఎక్కడ పోయిందో అక్కడే ఘనంగా ఉంచుతానన్నావు కదా, ఇక్కడ తీసుకొచ్చావు దేవా, వీళ్ళతో యుద్ధం చేయాలి, నాకు శక్తి చాలదు, బలము చాలదు, కనుక నాయన వీళ్ళతో విజయాన్ని ఇవ్వు. వాళ్ళు అన్నారు, ఈ విజయములో కనుక మనకు దక్కితే, వాళ్ళందరినీ హతమార్చగలిగితే, ఓడించగలిగితే నీవే మాకు ప్రధాన అవుతావని చెప్పేస్తాను, ముఖ్యమైన వాడు అవుతావని చెప్పారయ్యా. కనుక ఈ విషయంలో నీకు సహాయం నాకు దయచేయమని తన బాధ అంతయు ఏం చేశాడంట? వినిపించాను. మనం కూడా వినిపించాలండి. మన వ్యవసాయం చేసినా, ఉద్యోగాలు చేసినా, వ్యాపారం చేసినా, చదువుకుంటున్నా, ఇంకో రంగం ఏదైనా సరే ప్రభు సన్నిధిలో వినిపించాలి. వినిపించకుండా నాకు ఓపిక ఉంది, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉందని నువ్వు వెళితే అంతా కూడా జరగకూడదే జరిగిద్ది, కానీ నీకు సక్సెస్ ఎప్పుడూ రాదు. కనుక నీ యుద్ధానికి వెళ్ళటానికి ముందుగా తన విషయం అంతయు యోప్తా దేవుని సన్నిధిలో వినిపించిందని చెప్పేసి చాలా స్పష్టతగా ఇక్కడ రాస్తూ వచ్చాడు. కనుక నీ విషయాల గురించి మనం చదువుకుంటున్నప్పుడు 29లో మనం చదువుకున్నాం కదా, 29వ వచనంలో ఏమని రాస్తూ వచ్చాడంటే, అక్కడ యెహోవా ఆత్మ యోప్తా మీదకి రాగా గిలాదులోను మనష్యలోను సంచరించుచు, గిలాదు మిస్పేలు సంచరించి అమ్మోని యుద్ధకు సాగెను. ఎక్కడికి వెళ్ళాడంట? యుద్ధానికి ప్రారంభమయ్యాడు. ఎక్కడికి వెళ్ళి మొరపెట్టాడైనా? యెహోవా సన్నిధిలో వినిపించాడు. మొదటగా యెహోవా సన్నిధిలో ఆ విషయాన్ని వినిపించి యుద్ధ విషయంలో బయలుదేరుతున్నాడు. ఈ బయలుదేరుతున్నటువంటి విషయాన్ని బట్టి ఎవరు వచ్చారండి తన మీద కంటే? యెహోవా ఆత్మ. ఎవరు ఆత్మ అంటే ఇది? ఎవరు ఆత్మ అంటే ఇది? యెహోవా ఆత్మ. ఈ రోజున ప్రార్థన చేస్తున్నటువంటి మనము, దేవుని నమ్ముకున్నటువంటి మనము, ప్రార్థనా వీరులము, ప్రార్థనా వీరవనితులము చెప్పుకుంటాం. మనలో దేవుని ఆత్మ పనిచేస్తుందా, దెయ్యం ఆత్మ పనిచేస్తుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది అనుకుంటాను మీ అందరికీ. దేవుని ఆత్మ పని చేయాలి. దేవుని ఆత్మ అంట యోప్తా మీదకి రాగా అతని గిలాదులోను మనష్పేలోను సంచరించుచు, గిలాదు మిస్పేలో సంచరించు, గిలాదు మిస్పే నుండి అమ్మోని యుద్ధకు సాగాను. బయలుదేరారు. 30వ వచనం, అప్పుడు యోప్తా యెహోవాకు మొక్కుకొని అని రాశారు. ఒక మొక్కుబడి కూడా చేసుకున్నాడు. యుద్ధానికి ప్రారంభమైన తర్వాత బహుశా ధైర్యం రాలేదో నేను అనుకుంటున్నాను. ఏమిటంట? ధైర్యం రాలేదో. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే కొంచెం అధైర్యం వస్తుంది. ఎందుకంటే బహుశా సైన్యం చాలా ఉండొచ్చు. ఆ సైన్యంలో యుద్ధ వీరులు ఉన్నారేమో, బహుశా మంచి ఖడ్గ వీరులు ఉన్నారేమో, ఈట వీరులు ఉన్నారేమో, విల్లు వీరులు ఉన్నారేమో, బలశౌర్యం కలిగినటువంటి వారు ఉన్నారేమో. శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఏం చేస్తారంట? వాడే కొడితే అవతని తీసుకుని పడతాడు, వాడెంతలు అనుకోకూడదు. ఎప్పుడు వాడే చేస్తాడమ్మా. అర్థమవుతుందా? కనుకనే దేవుని బిడ్డలైనటువంటి వారము శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. యోప్తా కూడా అదే చేశాడేమో అనుకుంటున్నాయి. భక్తుడు కూడా దేవుడితో పరిచయం ఉంది, దేవునితో అనుభవం ఉంది, దేవుని విషయాల భక్తి ఉంది, భయము ఉంది. కనుక మనవి చేసుకున్నాడు, వినిపించుకున్నాడు. దేవుని ఆత్మ తన మీదకి వచ్చింది, ముందు కొనసాగుతున్నాడు. దేవుడు ఇచ్చిన ధైర్యంతో వెళుతున్నాడు. వెళ్ళే సమయంలో ఎందుకు మొక్కుబడి చేసుకున్నాడు అనేటువంటిది చాలామందికి
కొంచెం అక్కడ మట్టికి నా వ్యక్తిగత విషయం ఏమిటంటే కొంచెం ధైర్యం తగ్గిందోమో అనిపించింది. ఏమైందంట? కొంచెం ధైర్యం తగ్గిందోమో. అయినా మరొక విశ్వాసంతో ఏమన్నాడంటే 30వ వచనంలో, అప్పుడు యోబ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చున్నప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరి దహన బలిగా దాన్ని అర్పించేదనను. ఇక్కడ అందుకని చెప్పింది కొంచెం అధైర్యం వచ్చిందేమో. ఎందుకంటే మనం 10 మంది వెళుతున్నప్పుడు 10 మందిలో సరైన వీరులు లేరు అనుకోండి, మనకు భయం వేస్తుంది. వీళ్ళు సరిగా పోట్లాడలేరు, ఈడ పారిపోతాడం పిరికోవడము, నిలబడేది నేను ఒక్కడినే. సరే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కడిని ఎదుర్కోగలనా లేదా? అలాంటి విషయం ఏమన్నా యోబ్తా గారి మనసులోకి వచ్చిందేమో బహుశా. అందుకని ఆయన ఏమంటూ ఉన్నాడంటే దేవునితో మొక్కుబడి చేసుకున్నాడు. దేవా, నీ ఆత్మ నాకు తోడుగా ఉంది, నీ ఆత్మను ప్రేరేపిస్తుంది యుద్ధానికి వెళ్ళమని. నాకు కలిగిన ప్రతి విషయాన్ని నీకు నేను చెప్పుకున్నాను, నువ్వు నన్ను నడిపిస్తున్నావు. అయినప్పటికీ ఒక చిన్న మొక్కుబడి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసేసి ఆయన ఏం చేశాడు? 30వ వచనంలో మొక్కుకొనెను, యెహోవాకు మొక్కుకొని ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల. అంటే అప్పగించటం జరగదేమో అనుకున్నాడేమో, అధైర్యపడతాడు అనుకున్నాడేమో. లేక పక్క నుండి పిరికివారు కొంతమంది ఉంటారు. ఒక పిరికివాడంట 10 మందిని చంపేస్తాడంట. ఏం చేస్తాడంట? ఒక్క పిరికోడంట 10 మందిని చంపేస్తాడు. ఒక 10 మంది టూరిజం వెళ్ళారు, ఎక్కడో ఏదో ఒక నూతనమైన ప్రాంతం చూడాలని పోయారు. ఈ 10 మంది వెళితే 10 మందిలో బహుధైర్యం కలిగిన వాడు అక్కడ ఉన్నాడు. ఎవరంట? అర్థమవుతుందా లేదా? బహుధైర్యం కలిగిన వాడు ఉన్నాడు. సరే వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఉంటారు కదా, అయ్యా ఈ ప్రాంతం ఎలాంటిది, కొండలు ఎలాంటివి, లోయలు ఎలాంటివి ఏదో చెప్పేశారు వాళ్ళు. చెబుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన అన్నంట, బాబు రైతులు ఎక్కడ ఉంటారంటే అదిగో ఆ టెంట్ వేసుకుంటూ ఆడుంటామంటే జాగ్రత్త అయ్యా అన్నాడంట. ఏం పెద్ద ఆయన అంటే కొంచెం మధ్య కొంచెం ఇక్కడ కొంచెం బాగోట్లేదు, కొంచెం మీరు జాగ్రత్త అయ్యా అని చెప్పి ఏదో ఒక అట్టనే వెళ్ళిపోయాడు ఆయన. బహుధైర్యవంతుడున్నాడు కదా అందులో. వీడికి నిద్రపోట్లు అందరూ పండుకున్నారు, వీడు దుప్పటి కప్పుతున్నాడు కదా, కళ్ళు తెరిసే ఉంటున్నాడు. ఏదో ఒకటి చెట్టు మించి కాయో ఏదో పడగానే డుప్పుక్క మనగానే ఏదో లేచి లే ఆ పెద్ద అని చెప్పాడు, చూసావా ఏదో ఏదో పడింది సౌండ్ అయింది, లే. అరే ఏముండదు లేరా పండుకోరంటే, అట్టంటావేందా సౌండ్ అయితే. సరే ఏదోటి చెప్పారో పండుకున్నారు. ఇంకాసేపు ఉన్న తర్వాత ఏదో కాస్త గాలి వీచేటప్పటికి చెట్లు లప కొట్టుకొని అర్థమైపోయింది మీకు, అర్థం నిద్రపడుతుందిరా మీకు అసలు, లేడే అని ఇట్టందరిని కూడా ఏం చేశాడంట, ఆ రాత్రంతా కూడా నిద్రపడ్డాడు. వాళ్ళు పొద్దున్నే లేచి ముందు వాడు బ్యాగ్ కూడా మెళ్ళ కట్టి ముందు ఇక్కడి నుంచి పోరా, నీ చేసే భయానికి రాత్రి మేము అన్యాయంగా చచ్చిపోయేవాళ్ళం, చస్తే తెచ్చాంగా నీతో భయపడుతూ మేమాడ తెచ్చామరా పోని పంపించారట. అలాగనే ఒక్క భయస్థుడు పిరికివాడట 10 మందిని చంపేస్తాడు. ఇలాంటి వాడు ఎవడన్నా యోబ్తా దగ్గర ఉన్నాడేమో బహుశా చుట్టుపక్కల. ఏదేమైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకొని ఏమంటున్నాడంటే అమ్మోనీయులను నిత్యముగా అప్పగించిన ఎడల అని చెప్పి మాట్లాడుతూ, నేను అమ్మోని యొద్ద నుండి నిన్ను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఎలాగ రావటం? క్షేమముగా అని రాశాడు. ఏం రాశాడంట అంటే యుద్ధము చేసి మరణించకుండా, ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా రావటము, యుద్ధాల కాలు చేతులు పోవటము లేదా గాయాల పాలవటము ఇలాంటి విషయాలు కాదు. అసలు క్షేమముగా, నాకు ఎలాంటి అపాయం కలగకుండా, ఎలాంటి నష్టం కలగకుండా, మేము ఓడిపోకుండా శత్రువుల్ని హతమార్చి ఇంటికి తిరిగి రావాలి, మేము క్షేమముగా రావాలి. అంటే క్షేమముగా రాడు అనుకున్నాడు. బహుశా ఎంత ప్రార్థన చేసినా, ఎంత దైవాధ్యానం, ఎంత పరాక్రమ బాలార్జుడు అయినప్పుడు కూడా. అందుకనే ఆయన ఒక గొప్ప మొక్కుబడి చేసుకున్నాడు దేవుని దగ్గరగా. ఏమనంటే క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. ఏమైందంటే అది
యెహోవాకి ప్రతిష్ఠిత మగును. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తూ ఉన్న ఆలోచన చేస్తే, యోబ్తాను నేను చూస్తున్నప్పుడు 9వ వచనం కానించి మనం చూస్తున్నాం. ఈ 9వ వచనం కానించి చూస్తున్నప్పుడు 9వ వచనంలో ఏముందంటే, యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడలా అనే పదాన్ని వాడుతూ వచ్చాడు. ప్రధానులతో మాట్లాడాడు. నేను మీకు ప్రధాన అవుతున్నా అంటే, దేవుడు సహాయం వల్ల ఆ శత్రువులను దేవుడు నా చేతికి అప్పగిస్తే నేను మీకు ప్రధానం అవుతానా అనే పదాన్ని వాడాడు. తర్వాత 11వ వచనంలోకి వచ్చినప్పుడు యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించిన. ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని సన్నిధికి వెళ్ళి అంత వివరంగా చెప్పుకున్నాడని చెప్పేసి రాయబడి ఉంది. 29వ వచనంలో ఏముందంటే, యెహోవా ఆత్మ యోబ్తా మీదకి రాగా. ఎవరి మీదకి వచ్చింది? యోబ్తా మీదకి వచ్చిందంటే యెహోవా ఆత్మ బలంగా వచ్చిందో, శక్తి కలిగి వచ్చిందో, ధైర్యంగా నడిపించడానికి వచ్చిందో, యెహోవా ఆత్మ తన మీదకి వచ్చింది అన్నాడు. 30వ వచనంలో యెహోవాకు మొక్కుకొనెను. ఎవరికి మొక్కున్నాడు? యెహోవాకి మొక్కుకొనెను అనేటువంటి మాట రాశాడు. తర్వాత మనం ఇంకా చూస్తున్నప్పుడు యెహోవా ప్రతిష్ఠిత మగును 31వ వచనంలో అన్నాడు. ఏమన్నాడంట? నేను ఈ విజయం పొంది ఇంటిలోనికి వస్తున్నప్పుడు ఏది స్టార్టింగ్ ఎదురుపడుతుందో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, లేక తర్వాత దహన బలిగా అర్పించబడును అనేటువంటి మాటను సెలవిచ్చాడు. ఇంకా మనం కొంచెం కిందకి వెళ్ళిపోతున్నప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. ఎవరిని అప్పగించాడంట? శత్రువులని దేవుడు ఆయన వారి చేతికి అప్పగించేశాడు. యోబ్తా యొక్క చేతికి అప్పగించేశాడు. విజయం కలిగింది అనేటువంటి మాట చాలా స్పష్టతగా మనకు కనపడుతూ ఉంది. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యోబ్తా దేవుని సహాయము వలన, దేవుని కృప వలన, దేవుని చిత్త ప్రకారం దేవుడు తోడైనటం వలన ఆ విజయాన్ని పొందగలిగాడు. కానీ శారీరకంగా అయితే విజయాన్ని పొందలేడు. ఈ రోజుల్లో మనం కూడా ఏదైనా సాధించాలి, ఏదైనా సంపాదించుకోవాలి, ఒక విజయాన్ని పొందాలి, ఒక విషయాన్ని కైవసం చేసుకోవాలంటే దేవుని సహాయం నీకు ఉండాలి. చదివేటువంటి ఒక విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి, నేను జిల్లా లేక రాష్ట్ర నెంబర్ స్టేట్ ఫస్ట్ రావాలంటే దేవుని సహాయం నీకు కావాలి. చదవకుండా చదవాలి, దేవుని సహాయం పొందుకోవాలి. వ్యవసాయం చేసేవాళ్ళు ఏదైనా అన్నీ నాకు తెలుసులే, ఏ ఇతరమైన తెలుసులే, ఏ మంది కొట్టాలి తెలుసు, ఏ విత్తనం అన్నీ నాకు వ్యవసాయం తెలిసిన ఉపయోగం లేదు. నువ్వు ఎన్ని చేసినా దేవుని సహాయం లేకపోతే ప్రయోజనం లేదు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయం మొత్తం చదవండి. యోబ్తా గురించి స్టోరీ. దేవుని సహాయం కోసం ఎంత అలమటించాడు చూడండి. దేవుడు అన్నాడు, పరాక్రమం గల బాలాఢ్యుడు. ఇంకా అడగటం నేను దేవునితోటి నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు. అంతకన్నా అవివేకి ఎవడు లేడు, అంతకని తిక్కలోడు ఎవడూ లేడు. నాకు అన్నీ తెలుసు అన్నాడు. నాకేమీ తెలియదు అన్నోడికి దేవుడు అన్నీ నేర్పుతాడు. కనుక యోబ్తా ప్రతి విషయంలో దేవుని దగ్గర నిలబడుతూ వచ్చాడు. దేవుడు ఆయన గురించి గొప్పవాడని చెప్పి రాయించాడు. కనుక ఈరోజు నీవు నేను కూడా ఏ పని చేసినా, ఎలాగ మనం జీవించినా దేవుని సహాయం వల్లే ఆశీర్వాదం, విజయాన్ని మనం పొందుకోగలం. కానీ ఇవన్నీ లేకపోతే మన వల్ల కాదు. అందుకనే 32 నేను చదువుతున్నాను. అప్పుడు యోబ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి ఎదుగు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించిన గనుక అతడు వారిని, అనగా కింద మనం చదువుకుంటే వద్దులేండి, 33 కాంచి కిందగా చదువుకుంటే వారు హతమార్చినటువంటిది, యుద్ధంలో వారిని ఓడగొట్టిన సందర్భాల గురించి చాలా స్పష్టతగా రాస్తూ వచ్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనం సాధించాల్సింది ఎక్కడంటే దేవుని దగ్గర నుంచి సాధించాలి. ఎక్కడి నుంచి అంట? దేవుని దగ్గర నుంచి విజయాన్ని పొందాలి. కానీ దేవునికి వేరుగా ఉండి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఏమీ చేయలేం. యోబ్తా ఏ విధంగా దేవుని సహాయం ద్వారాగా అద్భుతం జరిగించాడు. అందుకని మళ్ళీ ఒకసారి ఎన్నిసార్లు జరిగాను ఆలోచన చేస్తే అంటున్నాడు. మొదటగా యోబ్తా వారిని నా చేతికి అప్పగించిన ఎడలా నేను మీకు ప్రధాన అవుదునా అనేటువంటి మాట మాట్లాడాడు. 11వ వచనంలో యెహోవా సన్నిధిని ఆ సంగతి అంతా వివరించుకున్నాడు ఆయన. 29వ వచనంలో యెహోవా ఆత్మ యోబ్తా మీదకి వచ్చింది. 30వ వచనంలో యెహోవాకు మొక్కుకున్నాడు ఆయన చెప్పేసి రాశాడు. 31లో యెహోవాకు ప్రతిష్ఠిత మగును, దేవునికి నేను ఇస్తాననేటువంటి మొక్కుబడి చేసుకున్నాడు. 32లో యెహోవా తన చేతికి వారిని అప్పగించాడు. క్లోజ్ అయిపోయినంత వాటికి. ప్రారంభం నుంచి మీరు చూడండి, దేవుని సహాయం వల్లే విజయం కలిగింది యోబ్తాకి. నీవు నేను కూడా ఆయన సహాయం కోసం, ఆయన దగ్గర కనిపెట్టుకోవడం కోసం, మృక్కుబోళ్ళ విషయాల్లో కూడా మనం ఆయన విషయంలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు గొప్పగా కృప చూపుతూ ఉంటాడని చెప్పేసి బైబిల్ గ్రంథం చాలా స్పష్టతగా మాట్లాడుతుంది.